పొద్దున్నే 4 గంటలకి మా గల్లీలో ఒక పెద్ద కోళ్ళ వ్యాన్ పోయిందనమాట. అది పోవడం వల్ల మా గల్లీలో కొంచెం కిందిగా ఉన్న కరెంటు వైర్లు ఏమైందంటే తెగిపోయింది. అది చూసుకోకుండా తను వెళ్ళిపోయిండు. సరౌండింగ్స్లో ఉన్న ఇళ్ళల్లో కరెంటు పోయింది. సో సడన్గా రోడ్డు పైకి వచ్చి చూసేసరికి రోడ్డు మీద పెద్ద వైర్లు కరెంటుతో ఉన్నాయన్నమాట. సో అందరూ వెహికల్స్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి వర్క్కి వెళ్ళే వాళ్ళందరూ రోడ్ మీద నుంచి నడుచుకుంటూ పోతున్నారు. దానికి ఇంకా పవర్ కట్ కాలేదు. సో ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. హెవీ వెహికల్స్ మన గల్లీలోంచి పోయినప్పుడు సో మీరు కూడా చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. అదిగో వైర్ కూడా కనిపిస్తుంది. సో వెహికల్స్ కూడా మార్నింగ్ ఆపి పంపించేస్తున్న వాళ్ళు కూడా చాలా దూరం నుంచి కనబడట్లేనట్టుంది. దగ్గర దాకా వచ్చి ఆగిపోతూ ఉన్నారు. సో ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు కొందరు పెద్దవాళ్ళు ఆపి పంపించేస్తున్నారు. స్టిక్స్ కూడా అడ్డం పెట్టారు. సో ఆ టైంలో వాళ్ళు లేచిరు కాబట్టి చూసి అలా ఆపేస్తున్నారు. కొంచెం ఎప్పుడైనా మనం కూడా బండి మీద వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి చూసుకోండి. గల్లీలలో వెళ్ళినప్పుడు వైర్లు అవి ఇవి ఉన్నప్పుడు. ఎందుకు ఈ వీడియో ఇంత సడన్గా ఇట్లా పెడుతున్నానంటే మనం కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు వైర్లు అవి ఇవి ఉంటాయి, చూసుకొని ట్రావెల్ చేయాలి. తెగిపోయినవి కనిపించవు కాబట్టి ఇంత చీకటి ఉంది. ఆ చీకట్లో అసలు ఎవరికి కనిపించట్లేదు. ఇంకా దూరం నుంచి వచ్చే వెహికల్స్ లైట్లు మేము ఫోన్ లైట్స్ వేసి ఆపి రిటర్న్ పంపించేసినాం అన్నమాట. సో అందుకనే ఈ వీడియో నేను చేయడం జరిగింది. సరే తర్వాత ఇంకా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ తర్వాత వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. అయిపోయింది. పోలీస్ వాళ్ళు కూడా వచ్చి కంప్లైంట్ తీసుకున్నారు. అండ్ రిపేర్ కూడా జరిగిపోయింది. వాళ్ళు కరెంట్ వాళ్ళు వచ్చి కనెక్షన్ అంతా తీసేసి కట్ చేసిరు అన్నమాట. సో ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ వర్క్కి వెళ్ళాలని హరీబరీలో అందరూ మనం చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కాదు, ఏందో అనుకుంటారు. సో అందుకనే అటు కొందరు నిలబడి ఇటు కొందరు నిలబడి అలా ఆపారనమాట. ఇలా తొందరగా కరెంట్ వాళ్ళు వచ్చి కూడా యాక్షన్ తీసుకోవడం బెటర్ అయింది. లేకపోతే ఇంకా ఇంకొంతసేపు అయితే ట్రాఫిక్ కూడా ఎక్కువ అయిపోయేదన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock కాబట్టి తొందరగా క్లియర్ చేసేసారు. ఎప్పుడైనా